భక్తులారా, మాఘ పురాణం భాగవతం ప్రారంభించే ముందు రెండు ప్రార్థనా గీతాలని మనం పాడుకుందాం. గోవింద కృష్ణ విఠల వేణుగోపాల కృష్ణ విఠల పాండురంగ విఠల జయ పండరినాథ విఠల గోవింద విఠల గోపాల విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ గోవింద కృష్ణ విఠల వేణుగోపాల కృష్ణ విఠల. శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు సిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటివి దేవ పరమాత్మ నీవేనంటివి నీలోన నిలిచిపోనా నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు సిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస ఆత్మను నేనంటివి దేవ పరమాత్మ నీవేనంటివి నీలోన నిలిచిపోనా నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు సిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస కలవాడినని హరి ఓం సిరి కలవాడినని హరి ఓం మగసిరి కలవాడినని హరి ఓం మనసు పద్మావతికిచ్చి మనువు మహాలక్ష్మికిచ్చిన స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు సిద్విలాస నా స్వామి శృంగార శ్రీనివాస నా స్వామి శృంగార శ్రీనివాస. భక్తులారా, మాఘ పురాణం ఈరోజు మాఘమాసంలో 2వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 2వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. ఈ రోజున సూతుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. దీర్ఘ సత్రయాగం జరిగే సమయంలో నైమిషారణ్యంలో ప్రతిరోజు కూడా యాగం అయిపోయిన తర్వాత పురాణాలు చెప్పవలసిందిగా శౌనకాది మహాములు అడగడం, సూతుల వారు చెప్పడం, అది నేను చదువుకున్నాను. నిన్న ఒక కథ చదువుకున్నాం. ఈ రోజున ఇంకా ఆ కథనే కొనసాగుతుంది. దిలీపుడు వశిష్ఠుల వారికి ప్రశ్న వేయటం ఈ మాఘమాసం గురించి, వశిష్ఠుల వారు ఆ మాఘమహత్యాన్ని గురించి చెప్పడం అధ్యాయం. వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఇంకా పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పిన మాఘమహత్యాన్ని మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంకా కొనసాగిస్తున్నాను అంటూ ఇలా చెప్తున్నాడు. ఈ మాసంలో సూర్యభగవానుడికి నమస్కరించి ప్రాతకాలంలోనే స్నానం చేసి దాన ధర్మాదులు చేసి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో ఒకటి కనుక నమస్కరించుకుంటే వాడు పొందే ఫలం ఇంత అని చెప్పనలవి కాదు. ఏ మానవుడైనా సరే తన శరీరంలో శక్తి లేకపోయినా, స్నానం చేసి మునగలేకపోయినా, కనీసం చిన్న మడుగులో అన్న
కొంచెం నీళ్లు పారేరు అన్నా, లేకపోతే ఒక చిన్న పిల్ల కాలువలో అయినా సరే నీళ్లు పారుతూ ఉంటే ఆ నీళ్ళని నెత్తిన చల్లుకుంటే చాలు, వాడు స్నానం చేసినట్టే లెక్క. అంటే కొంతమంది స్నానం చేయకూడని పరిస్థితుల్లో జ్వరం అది వచ్చి, లేకపోతే వృద్ధులైన వాళ్ళు చేయకూడని వాళ్ళు ఉంటే వాళ్ళు అలా స్నానం ఆచరించినా కూడా వాళ్ళకి మాఘ స్నాన ఫలితం దక్కుతుంది అని శివుడు చెప్తున్నాడు పార్వతీదేవికి. మరి ఈ విధంగా ఆచరించే వాళ్ళని చూసి ఎవరన్నా ఎగతాళి చేస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఏ మానవుడైతే తన తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల చేత, తన భార్యా పిల్లల చేత ఈ విధంగా మాఘ స్నానం చేయిస్తాడో వాడు తప్పనిసరిగా పుణ్యలోకాలకి పోతాడు. మరి ఈ మాఘమాసంలో మాఘ పురాణాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే తన 7వ జన్మన 7 జన్మల తర్వాత విష్ణులోకాన్ని తప్పనిసరిగా పొందుతాడు వాడు. పాపము దరిద్రము నశించాలి అని అంటే మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు ఓ పార్వతి. మాఘమాసం వల్ల కలిగే ఫలితం ఎటువంటిదంటే 100 అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం. మరి అలానే బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేసినంత పుణ్యం ఈ మాఘస్నానం వల్ల కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకాలు చేసిన మనిషి అయినా సరే మాఘమాసం అంతా కూడా నిష్ఠతోటి మాఘస్నానం చేస్తే రౌరవాది నరకాలు పొందకుండా వాడు విముక్తుడవుతాడు. కనుక పార్వతి, మాఘస్నానం వల్ల ఎట్టి ఫలితాలు కలుగుతాయో వివరించాను కదా. నేను చెప్పిన రీతిగా ఆచరించడం అందరికీ కూడా శ్రేయస్కరం అని శివుడు పార్వతికి చెప్పాడని దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పారు. ఈ విషయం సూతుడు సౌనకాదిములకి నైమిషారణ్యంలో యాగం జరుగుతున్న సమయంలో పురాణంగా చెప్పాడు. రేపు మనం 3వ అధ్యాయాన్ని, మాఘమాస పురాణంలో 3వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటున్నాం. పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీహరి మహాదేవ. భక్తులారా,